హాయ్ అండి. ఈరోజు మనం ఎర్ర పొలంలో మందు వేయటం అనేది జరుగుతుంది. చూడండి, 28 ఒక కట్ట, ఏరియా 2 కట్టలు అనమాట. 2 ఎకరాల పొలం అది. ఒక దుబ్బు గులుకులు బకెట్ కూడా తీసుకురావడం అనేది కూడా జరిగింది అనమాట. 28 కట్ట వచ్చేటికి 1750గా ఉందన్నమాట. మామూలుగా లాస్ట్ ఇయర్ వరకు చూసుకున్నట్లయితే మేము ముందు డిఏపి వేసేవాళ్ళం అనమాట. ప్రజెంట్ అయితే మార్కెట్లో డిఏపి లేదు, ఉన్నా కానీ 1500 అంటున్నారు. మామూలుగా అయితే 1350 రూపాయలు అనమాట. 1500 అని చెబుతున్నారు. అందుకే ఏం చేసామంటే 28 కట్ట తీసుకోవడం అనేది జరిగింది. కాంప్లెక్స్ ఒక కట్ట, 2 కట్టలు యూరియా వేయటం అనేది జరిగింది. అది బాగా పల్లం అనమాట. చుట్టుపక్కల నాట్లు వేసే సమయానికి మనం ఆ చేను బాగా పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే ఏం చేసామంటే 2 కట్టలు యూరియాను అరకట్ట 28 2 ఎకరాలకి ఒక కట్ట 28 వేయటం అనేది కూడా జరుగుతుంది. అదేవిధంగా దుబ్బు గులుకులు కూడా వేస్తున్నాం అన్నమాట. ఒక బకెట్, అది బయోజమ్ వాళ్ళది దుబ్బు గులుకులు. ఎవ్రీ ఇయర్ కూడా వాడుతూ ఉంటాం అనమాట. దుబ్బు గులుకులు వాడుతూ ఉంటాం. అదేవిధంగా ఎఫ్ఎంసి వాళ్ళ గులుకులు కూడా వాడుతూ ఉంటాం. సింజంటా వాళ్ళవి కూడా వాడుతూ ఉంటారు అన్నమాట. దుబ్బు గులుకులు వేయటం వల్ల దుబ్బు ఎక్కువగా చేసే పిలకలు అధికంగా పిలకలు వచ్చే అవకాశం లేదు కూడా ఉంటుందన్నమాట. ఎవ్రీ ఇయర్ 15 ఎకరాలకి నేను ఒక్కడనే కొట్టేసుకుంటూ ఉన్నాను. అయితే ఈ సంవత్సరం ఏమవుతుందంటే నాట్లు వేసిన పొలాలు కూడా ఉన్నాయి కాబట్టి కూలీని కూడా రమ్మన్నాను. నేను కూలీలు కొరత ఉండటం వల్ల రాలేదు. అందుకే ఏం చేశానంటే లేట్ అయిపోతుంది, మందు కొట్టడం లేట్ అయిపోతుంది. నేనే కలిపేయటం అనేది కూడా జరుగుతుంది. చూడండి, మనం ముందు కలిపేటప్పుడు ముందు గెడ్లు ఉంటాయి అన్నమాట. దాంట్లో అంటే నిల్వ స్టాక్ అయితే దాంట్లో ఎక్కువ గెడ్లు ఉంటాయి. ఆ గెడ్లు మొత్తం కూడా చితుక్కోవాలి. చితుక్కుని వాటిని పూర్తిగా కలిగి పెట్టుకోవాలన్నమాట. మందుని 2 లేదా మరి 3 సార్లు పూర్తిగా యూరియాను దుబ్బులు 28 కట్ట మొత్తం కూడా పూర్తిగా కలియబెట్టుకోవాలన్నమాట. ఆ రకంగా కలియబెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే చేను మొత్తం కూడా ఒకే మోతాదులో ముందు పడే అవకాశం ఉంటుంది. అన్ని రకాల మందులు పడే అవకాశం అనేది కూడా ఉంటుంది. ఆల్రెడీ ఒకసారి తిరిగేసాను చూడండి, మళ్ళీ రెండోసారి కూడా తిరిగేస్తున్నాను అనమాట. కూలీలు అయితే ఏం చేస్తారంటే ఒక్కసారితోనే కలపడం అనేది పూర్తిగా ఆపేస్తూ ఉంటారు అనమాట. మనం అలా కాదు, సొంత పొలం కాబట్టి మనకు బాధ్యత ఉంది. కూలీలకి అలా ఉండదు కదా, వచ్చారా పని చేసుకున్నారా వెళ్ళిపోయారా అలా ఉంటుంది. మనకు అలా కాదు, మనం దీన్ని 2 సార్లు కలిపి పెట్టుకోవాలన్నమాట. యూరియా దుబ్బులుకులు 28 2 సార్లు బాగా కలుపుకోవాలి. మాకు ఇక్కడ కూలీల కొరత అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఉన్నా కానీ ఎకరానికి 250 300 రూపాయలు తీసుకుంటున్నారు అన్నమాట కట్ట. రోడ్ల పక్క పొలాలు అయితే 200 తీసుకుంటున్నారు. లోపల పొలాలు అయితే 300 350 వరకు కూడా తీసుకునే అవకాశం ఉంది. అందుకే ఏం చేస్తున్నామంటే మ్యాక్సిమం అవన్నీ కూడా 15 ఎకరాలు ఒక రోడ్ల పక్క పొలాలు అనమాట. 15 ఎకరాలు ఒక దగ్గర లేదు, దూరంగా ఉన్నాయి పొలాలన్నీ కూడా. అంటే రోడ్ల పక్కన వేరు చోట్లగా ఉన్నాయి అన్నమాట. చూడండి, 2 సార్లు కలిపి పెట్టేశాను. సంచుల్లోకి ఎత్తడం అనేది కూడా జరుగుతుంది. సంచుల్లోకి ఎత్తేటప్పుడు ఎక్కువ మూటలు ఎత్తుకున్నాం అనుకోండి, నిండుగా ఎత్తుకున్నట్లయితే దూరం పొలం అయితే మొయిట కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. దగ్గర పొలం అయితే ఈజీగానే ఉంటుంది. అందుకే ఏం చేయాలంటే చూసుకుని ఎత్తుకోవాలన్నమాట. 2 లేదా 3 మూటల రూపాయలు ఎత్తుకున్నట్లయితే సరిపోతుంది. ఇప్పుడు 2 మూటల కింద ఎత్తామనుకో, ఆ రెండు కలిపి ఒక్కొక్క మూట వచ్చేటప్పటికి 55 కేజీలు 55 కేజీలు వస్తుంది. అదే మనం 3 మూటల రూపాయలు ఎత్తామనుకోండి, 35 కేజీలు 35 కేజీలు 3 మూటలుగా వస్తుంది అన్నమాట. లాస్ట్ ఇయర్ కనుక చూసుకున్నట్లయితే మనం ఎదపొలం ఏం చేసామంటే ముందు ఒక కట్ట యూరియాను ఒక కట్ట డిఏపి వేయడం అనేది జరిగింది. ఈ సంవత్సరం డిఏపి కొరత ఉండటం వల్ల 28 ఒక కట్ట యూరియా ఒక కట్ట వేయటం కూడా జరుగుతుంది. 2 కట్టలు వేద్దాం అనుకున్నాం కానీ వేయలేదు, ఒక కట్ట కడిగి సరిపెట్టేసాం అన్నమాట. మామూలుగా కూలీలు వస్తే ఏం చేస్తారంటే పొలాల గట్ల పైన కలిపేసుకుంటూ ఉంటారు అన్నమాట. అక్కడ తీసుకెళ్ళిపోయి మనం అలా కాదు, ఇంటి దగ్గరే పూర్తిగా కలిపి పెట్టుకుంటాం అనమాట. ఆ మందు అంతా కూడా ఇంటి దగ్గర కలిపి పెట్టేసుకుని దాన్ని మనం
పొలం దగ్గరికి తీసుకెళ్ళే అవకాశం ఉంటుంది. ట్రాక్టర్ ఉంది మనకి, ఆ ట్రాక్టర్ పైన వేసుకెళ్తూ ఉంటాం అన్నమాట. దాన్ని ఏ ముందు గట్లైనా కానీ ట్రాక్టర్ పైన వేసుకెళ్ళిపోతూ ఉంటాం. కూలీలు వచ్చినా ట్రాక్టర్ పైన వేసుకెళ్తాం. నేను కొట్టినా కానీ ట్రాక్టర్ పైన వేసుకెళ్తాం. మాకు ఇక్కడ ఎక్కువ ఎదలు వేయటం అనేది జరుగుతుందన్నమాట. ఒక 3 ఇయర్స్ నుంచి కూడా బాగా ఎదలు వేస్తున్నారు. ఎదలు వేయటం వల్ల ఏమవుతున్నాయంటే కూలీల ఖర్చు అనేది గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. ఆ రైతుకి ఒంటిపైన బురద పడే అవకాశం అనేది ఉండదు. నాట్లు వేస్తే ఎకరానికి వచ్చేటికి 6,000 రూపాయలు, దుక్కి దమ్ము చేసినందుకు ఎకరానికి 1,000 రూపాయలు అంట. 2 సార్లు దమ్ము ఎట్లయినా పడుతుంది. అక్కడికి 7,200 అవుతుంది అన్నమాట. ముందు దుక్కులు వేస్తాం, ముందు ఒక 2 సార్లు దుక్కేస్తాం అనమాట. ఆ 800, 1,600 ఏదన్నా కానీ 9,000 రూపాయలు పూర్తిగా అయిపోతుంది అనమాట. అదేవిధంగా మనం వేసినట్లయితే ముందు 2 సార్లు దుక్కేసుకుంటాం, తర్వాత రోటావేటరు దారులు కలిపి 2,000 తీసుకుంటారు అనమాట. ఏదన్నా కానీ 3,000, 3,500 అయిపోతుంది. తర్వాత ఒక 1,500 కలుపు ముందు పెట్టుకున్నట్లయితే కలుపు ముందుకు పెట్టుకున్నట్లయితే మనకి ఏదైనా ఒక 5,000 లోపు అయిపోతుంది అనమాట. ఎకరాకి వచ్చేటప్పుడు 4,000 రూపాయలు సేవ్ అవుతుంది అనమాట ఎదలు వేయటం వల్ల. నాట్లు వేయటం వల్ల ఏమవుతున్నాయంటే అపరాలు కూడా దమ్ము చేసి నాట్లు వేయటం వల్ల అపరాలు కూడా తక్కువయ్యే అవకాశం ఉంటుంది. అదే ఎద పొలాల్లో కనుక చూసుకున్నట్లయితే అపరాలు గణనీయంగా దిగుబడి పెరిగే అవకాశం కూడా ఉందన్నమాట. అందుకే మా ఊరు మొత్తం కూడా చాలా వరకు ఏం చేస్తున్నారంటే ఎదలు పెట్టడం అనేది కూడా జరుగుతుంది. ఆ పద్ధతిని ఒక 3 ఇయర్స్ నుంచి అనుసరిస్తున్నారు అనమాట. అయితే మేమేం చేసామంటే ఒక 2 ఇయర్స్ చూసాము. లాస్ట్ ఇయర్ కూడా మిషన్ ఒకటి తీసుకున్నాం. విజయ సీడ్ డ్రిల్ తీసుకున్నాము. సీడ్ డ్రిల్ తీసుకుని మేము కూడా మా బళ్ళతో ఎదలు పెట్టడం అనేది జరుగుతుంది. బయట బాడికి కిరాయికి కూడా వెళ్తూ ఉన్నాం అన్నమాట. చూడండి, ఇక్కడ మనం ఆల్రెడీ 3 మూటలు ఎత్తేసాను అన్నమాట. 3 మూటలు ఎత్తేసి 3 మూటలు పూర్తిగా మూతులు గట్టిగా బిగించుకోవాలి. బిగించుకుని తీసుకెళ్ళి ట్రాక్టర్ మీద వేసుకెళ్ళిపోతాం అన్నమాట. చూడండి, మామూలుగా నాట్లు వేసిన పొలానికి అయితే ఊడ్చిన 20 రోజుల వరకు వేయరనమాట. ఇది అట్లా కాదు, ఎద పొలము. మనం కలుపు ముందు కొట్టేసి 20 రోజులు కలుపు ముందు కొడతాం. కలుపు ముందు కొట్టేసిన తర్వాత ఎమ్మటే బల్లి వారానికి మనం మందులు అందించినట్లయితే త్వరగా దుబ్బు చేసే అవకాశం అనేది కూడా ఉంటుందన్నమాట. చాలామంది రైతులు ఏం చేస్తుంటారు, కొద్దిగా ఎద పొలం ఏమవుతుందంటే 80 రోజుల వరకు పొలం కనపడదు, అంటే బాగా ఒత్తుగా కనపడదు అనమాట. 80 రోజుల నుంచి రోజుకు ఒక రకంగా పొలం పెరిగిపోయే అవకాశం ఉంటుంది. దుబ్బు బాగా పిలకలు ఎక్కువగా చేసే అవకాశం అనేది కూడా ఉంటుందన్నమాట. పూర్తిగా 3 మూటలు కూడా మూతులు కట్టేసాను అనమాట. మూతులు కట్టేసిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవటానికి వెళ్తున్నాము. హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత ట్రాక్టర్ వేసుకొస్తాను అనమాట. ట్రాక్టర్ వేసుకొచ్చి చూడండి, ట్రాక్టర్ ఆల్రెడీ వేసుకొచ్చేసాను. ఆ 3 మూటలు ట్రాక్టర్ పైన వేసుకెళ్తాను అనమాట. మాకు 1035 DA ఉంది మాసేఫర్ కోసం. అదేవిధంగా మహేంద్ర కూడా ఉందన్నమాట. మహేంద్ర 475 ఉందన్నమాట. 2 బళ్ళు ఉన్నాయి. ఏ బండి కావాలితే ఆ బండి వాడుతూ ఉంటాం. ఎక్కువగా 1035 DAనే వాడుతూ ఉంటాం. ఎందుకంటే ఆయిల్ మైలేజ్ ఎక్కువ వస్తుంది అన్నమాట. దిక్కుల్లో కానీ, లేదా మనం ఎదేసేటప్పుడు దారిలో వేస్తూ ఉంటాం కదా, వాటిలో కానీ ఒక 2,000 ఆయిల్ పోస్తే 3 రోజులు 4 రోజులు తిరిగేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట. చూడండి, అక్కడ కనపడేది మా తమ్ముడు వాళ్ళ అమ్మాయి అన్నమాట. ఎప్పుడు మా ఇంటి దగ్గరే ఉంటుంది. ఇప్పుడు ట్రాక్టర్ ఎక్కుదంట, ఇప్పుడు నా చుట్టూరు తిరుగుతుంది అనమాట. అయినా వాడిని ఎక్కించుకోవాలి, చిన్నపిల్లలు కదా, అది వాడిని ఎక్కి కూర్చుని మేము చదివిన చదువు వేరు, చేసే పని వేరు. దానికి దీనికి ఎటువంటి సంబంధము లేదు.